అవన్నీ ఆకలి కేకలు. చాలా థ్యాంక్స్ మేడం. వెరీ గుడ్. చాలా చాలా కూడా పాల్గొనాలి. గట్టిగా క్లాప్స్. బీసీ సెకండ్ ఇయర్ రన్నర్స్ రాజు ఏఎన్టీ ఫస్ట్ ఇయర్, నర్సింహులు ఏఎన్టీ ఫస్ట్ ఇయర్. సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సంగారెడ్డి నువ్వు లైన్ దగ్గర ఉండరా. సంతోషమైన వార్త. ఎందుకంటే కలిసి 2 సంవత్సరాలు కాలేజీతో సంబంధం పెట్టుకొని, అలాగే ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, లెక్చర్స్ కానీ మిమ్మల్ని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళతో ఉన్న సంబంధం ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి, మీ రాతను మరి వాళ్ళు మార్పులో తీసుకురావడం జరుగుతుంది. 10th వరకు అమ్మా నాన్నలు ఏం చెప్తే అది మైండ్లో ఉంటుంది ఎక్కువ మటుకు. 10th తర్వాత మేమే పెద్దవాళ్ళం అయిపోయినాం, మాకంటే ఇది లేదు, మాకు ఒక స్వేచ్ఛ వచ్చిందని ఇదిలో ఉంటారు. ఆ సమయంలో మరి ఇక్కడున్న లెక్చర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఏ దారిలో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ గ్రూప్ తీసుకుంటే ఏ ముందు మీకు భవిష్యత్తు ఉంటుందని మరి చెప్పి ఈరోజు కొత్త సబ్జెక్టులను మిమ్మల్ని బోధించిన లెక్చర్స్కి మీరు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇంటర్ అంటే ఒక జీవితంలో ఒక మంచి స్టెప్ అన్నమాట. ఈ మలుపుతోనే మీ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు బైపీసీ తీసుకుంటే డాక్టర్ కావచ్చని, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ కావచ్చని, హెచ్ఈసీ తీసుకుంటే పొలిటికల్, ఇట్లా కామర్స్ తీసుకుంటే బ్యాంక్, అలా కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఒక దారిలో పెట్టిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ మనకు భవిష్యత్తు ఇచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువులు, గురువు తర్వాత అతిథులు. ఏ విధంగా మన పెద్దలు చెప్తున్నారో అదేవిధంగా మన భవిష్యత్తును మార్చేది కూడా ఉపాధ్యాయులే. మనల్ని ఏమీ కోరరు వాళ్ళు, మీరు ఆశించి మనకేమీ బోధించరు. వాళ్ళకున్న తెలివిని మనకు పంచుతున్నారంటే వాళ్ళు నిజంగా మన ముందు ఉన్న దేవతలు, దేవుళ్ళని అనుకోవాలి. ఎందుకంటే మనం ముందు భవిష్యత్తును అనుభవించేది మనమే. ఆ ఫలితాలతోని మనకు వచ్చే ఉద్యోగాలతోని మన అమ్మ నాన్నలు, మన సంసారం కానీ, మన సమాజం కానీ, మన లోకం కానీ మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పటికి కూడా మీరు అందరూ రుణపడి ఉండాలి. మేము కూడా ఈ కాలేజీ నేను చదివినాను, ఒక 2 నెలలే మేము వచ్చిన జాయిన్ అయినా 2 నెలలకే
గర్ల్స్ కాలేజ్ సపరేట్ కావడంతో మేము వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఎంతో కొంత అనుబంధం ఉంది ఈ కాలేజ్తో. చెప్పిన ఇప్పుడు ప్రిన్సిపాల్ చెప్పినట్లు మరి లక్ష్మీ సార్ గారు చెప్పినట్టు జగ్గారెడ్డి సార్ కూడా ఇక్కడే 9th 10th 11th కూడా ఇక్కడే, ఇంటర్ కూడా ఇక్కడే చేయడం జరిగింది. కాబట్టి అనుబంధం ఉంది ఎంతో కొంత మాకు. కాబట్టి మీరు పిలవకముందే ఇక్కడ లెక్చర్స్ కానీ ఇక్కడ కాలేజ్ సంబంధం ఎవరైనా పిలవకముందే గెలిచిన తరుణంలోనే మేము కాలేజీకి వచ్చి ఏం కావాలి ఏం చేయాలనే అభిప్రాయంతో రావడం జరిగింది. ఈ కాలేజీ కాదు, సంగారెడ్డి సరస్వతిలో ఉన్న కాలేజీ కూడా మరి సందర్శించి ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నేను గొప్ప చెప్పడం కాదు, నా భర్తని పదవిలో ఉన్న వాళ్ళు పోయి మనం అడిగితేనే వాళ్ళు ఇస్తారా ఇయ్యరా చేస్తారా చేయరనేదే ఉంటుంది. కానీ జగ్గారెడ్డి గారు అడగక ముందే మీ ముందుకు వచ్చి మీ సమస్యలు చేస్తాము అనే భావనతో వచ్చింది. కాబట్టి మీరు నమ్మకం పెట్టుకోండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఏది కూడా అధికారికంగా ఏమీ చేయకూడదు. అదే మిడ్ డే మీల్ గురించి అడిగారు ఇప్పుడు సార్ వాళ్ళు. అధికారం లేదు కాబట్టి ఇంకా అధికారికంగా రాలేదు కాబట్టి ఇప్పుడే ఇస్తే మళ్ళీ ప్రభుత్వంతో ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కోడ్ ఉంది, ముఖ్యంగా టార్గెట్ కూడా ఉంది. మీ అందరికీ తెలుసు జగ్గారెడ్డి అంటే ఏం చేసినా తట్టుకొని ఏ విధంగా బయటపడ్డారో ప్రభుత్వం. మరి ఇప్పుడు ఆయన కూడా ఎదురీత ఇదే మీకు ఏదైనా చేయాలి. సాఫ్గా అయితే ఏది కాదు, చాలా కష్టంతో కూడుకున్న పనే. కానీ అనుకుంటాడు, ఆయన చేసే వరకు కూడా నిద్రపోడు. కాబట్టి మీ సమస్యలు తీర్చడానికి టైం ఉంది, కానీ తప్పకుండా చేస్తారు. ఎందుకంటే మిడ్ డే మీల్ ఈరోజే మొన్న ఇద్దామని అనుకున్నారు, కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, దానికి తోడు ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు. అలాంటి కార్యాచరణ చేయొద్దు అని ఆగడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు మరి లక్ష్మీ సార్ చాలా బాధపడ్డారు. నిజంగా భవిష్యత్తులో ఏది చేసినా సంపాదించుకోవాలి, ఏదో అయిపోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ 2 నెలలు 3 నెలలు కూడా జీతం రాకపోయినా మరి ఈ వరకు 20 సంవత్సరాలు సర్వీస్ చేసినట్టే నిజంగా ఆ సార్కి హ్యాండ్సప్ చెప్పాలి. పిల్లల భవిష్యత్ బాగు చేయాలి, పిల్లలను ఒక మార్గంలో పెట్టాలి. నా భవిష్యత్తు ఇట్లా అయింది, మరి వచ్చే తరుణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, నా శాశక్తిలో కృషి చేస్తానని మరి జీవితాన్ని దారవచ్చిన సార్. కాబట్టి నేను కూడా నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నా సార్. సాధ్యమైతే ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు ఇచ్చిన లెటర్ కూడా ఇస్తాను. సాధ్యమైతే తప్పకుండా అసెంబ్లీలో ఆ పాయింట్ రేజ్ చేద్దామని నా తరఫున ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాను. ఇక మీకున్న ఆలోచన, ఇప్పుడు మీరు యువతరం ఏది చేసినా మనసులో ఆలోచన చేసి చేయండి. ఈరోజు సమాజంలో టీవీలో చూడండి, వాట్సాప్లో చూడండి, పేపర్లో చూడండి, యువకులు ఏ విధంగా అవుతున్నారు. అలాంటి దానికి పోకండి. మీరు ఎలాంటి అలవాట్లకు చోటు ఇవ్వకండి. భవిష్యత్తు మంచిగా చేసుకోండి. నేటి బాల రేపటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా దేశానికి మీ ఇంటికి మరి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కాలేజ్కి మంచి పేరు తేవాలని ఈ 2 నెలలు కష్టపడి మరి 58% లాస్ట్ టైం వచ్చింది. ఈసారి మరి అంతకంటే ఎక్కువ తీసుకురావాలి, 80% వరకు మీరు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ 2 నెలలు కష్టపడండి. తప్పకుండా మరి మీరు కాలేజీ పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా పేరు వస్తుంది, లెక్చర్స్ కూడా పేరు వస్తుంది. మీరు కష్టపడితే వాళ్ళు ఎంత చెప్పినా ఎంత సమయం మీకు ఇచ్చినా మీ బుర్రలో ఏం లేకపోతే మీరు కష్టపడకపోతే ఫలితం అనేది శూన్యం అవుతుంది. కాబట్టి మీరు కష్టపడండి. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా సెకండ్ ఇయర్లో ఇంత పర్సెంటేజ్ వచ్చింది, నేను ఇంకా కూడా అంతకంటే పర్సెంటేజ్ తేవాలని ఇప్పటి నుంచే తాపత్రయము ఉండాలి. కాంపిటీషన్ అనేది ఉండాలి. ఒకసారి ఇంకొక విద్యార్థి ఫస్ట్ వస్తే నేను కూడా అంతకంటే ఎక్కువ తేవాలనే కాంపిటీషన్ మనసులో పెట్టుకుంటేనే మీరు ఏదైనా రీచ్ కాగలుగుతారు, మార్కులు ఎక్కువ తెచ్చుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.